మన శరీరంలో చిన్నగా ఉండే థైరాయిడ్ గ్రంథి మన ఆరోగ్యంపై చాలా పెద్ద ప్రభావం చూపుతుంది. హైపోథైరాయిడిజమైనా హైపర్థైరాయిడిజమైనా సరే, సరైన ఆహారం తీసుకోకపోతే సమస్యలు మరింత పెరుగుతాయి. అయితే మంచి విషయం ఏమిటంటే, సరైన డైట్ ఫాలో అయితే థైరాయిడ్ను కంట్రోల్లో ఉంచుకోవచ్చు. మరి ఈరోజు థైరాయిడ్ సమస్య ఉన్నవారు ఏమి తినాలి, ఏమి తినకూడదు అనేది పూర్తిగా తెలుసుకుందాం. థైరాయిడ్ సమస్యకు ఆహార నియమాలు. తినాల్సిన ఆహారాలు. అయోడిన్ ఉన్న ఆహారం. థైరాయిడ్ హార్మోన్స్ తయారీలో అయోడిన్ అవసరం. అయోడైజ్డ్ ఉప్పు. సముద్రపు ఆహారం, ఫిష్, సీవీడ్, గుడ్లు. కానీ ఎక్కువగా తీసుకోవడం కూడా మంచిది కాదు. సెలీనియం ఉన్న ఆహారం. సెలీనియం థైరాయిడ్ గ్రంథి పనితీరుకు సహాయం చేస్తుంది. సూర్యకాంతి గింజలు, బాదం, వేరుశెనగ, గుడ్లు. జింక్ ఉన్న ఆహారం. పప్పులు, గింజలు, పాల పదార్థాలు. ప్రోటీన్ ఆహారం. పప్పులు, శనగలు, చికెన్, చేపలు, పాలు, పెరుగు. ఫైబర్ ఉన్న ఆహారం. థైరాయిడ్ వల్ల జీర్ణ సమస్యలు తగ్గించడానికి గోధుమలు, ఓట్స్, కూరగాయలు. తగ్గించాల్సిన, తినకూడని ఆహారాలు. గోయిట్రోజెనిక్ ఫుడ్స్. ఇవి థైరాయిడ్ పనితీరును తగ్గిస్తాయి. రాగా ఎక్కువగా తినకూడదు. కాలీఫ్లవర్, క్యాబేజ్, బ్రోకోలీ. ఇవి వండుకుని తింటే సమస్య తక్కువ. సోయా ఉత్పత్తులు. సోయాపాలు, టోఫు. ఎక్కువగా తీసుకుంటే హార్మోన్ అబ్జార్ప్షన్ తగ్గుతుంది. జంక్ ఫుడ్ ఇంకా ప్రాసెస్ చేసిన ఆహారం. ఫాస్ట్ ఫుడ్, బేకరీ ఐటమ్స్, ప్యాక్డ్ ఫుడ్స్. ఎక్కువ చక్కెర, ఉప్పు. స్వీట్స్, కూల్ డ్రింక్స్. జీవనశైలి మార్పులు. మందులు తీసుకునే విధానం. ఉదయం ఖాళీ కడుపుతో మందులు తీసుకోవాలి. మందు తీసుకున్న తర్వాత 30 లేదా 60 నిమిషాల తర్వాతే ఆహారం తీసుకోవాలి. వ్యాయామం. రోజుకు 30 నిమిషాలు నడక, యోగా, ప్రాణాయామం. నిద్ర. రోజుకు 7 నుంచి 8 గంటలు నిద్ర అవసరం. ఇంటి చిట్కాలు. గోరువెచ్చని నీటిలో నిమ్మరసం ప్లస్ తేనె. అల్లం టీ. మెటబాలిజం పెరుగుతుంది. గ్రీన్ టీ. ముఖ్య సూచనలు. డాక్టర్ సూచించిన మందులు పక్పకుండా తీసుకోవాలి. ఆహారం మాత్రమే సరిపోదు, లైఫ్ స్టైల్ కూడా ముఖ్యం. రెగ్యులర్గా థైరాయిడ్ టెస్ట్లు చేయించుకోవాలి. మొత్తానికి సరైన ఆహార నియమాలు పాటిస్తే హైపోథైరాయిడిజం మరియు హైపర్థైరాయిడిజం సమస్యలను చాలా వరకు కంట్రోల్లో ఉంచుకోవచ్చు. ఆరోగ్యం మన చేతుల్లోనే ఉంటుంది కాబట్టి ఈ చిన్న మార్పులు పెద్ద ఫలితాలిస్తాయి. ఈ సమాచారం మీకు ఉపయోగపడితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేయండి. ఇంకా ఇలాంటి ఆరోగ్య చిట్కాల కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు.